లాస్ట్ క్లాస్లో సీనియర్ అకౌంటెన్సీ సంబంధించి డిప్రిషియేషన్ చాప్టర్ని స్టార్ట్ చేసాం. సో డిప్రిషియేషన్ అకౌంట్లో మనం చూసినవి ఏంటంటే ఫస్ట్ డిప్రిషియేషన్ యొక్క మీనింగ్ చూసాం. అసలు డిప్రిషియేషన్ అంటే ఏంటి, ఓకే. సో డిప్రిషియేషన్ ఎందుకు వస్తుంది, తర్వాత కాజెస్, సో డిప్రిషియేషన్ని ఎందుకు వస్తుంది, ఆ తరుగుదల ఎందుకు వస్తుంది అనేది చూసాం. తర్వాత వచ్చేసి ఆ డిప్రిషియేషన్ ఎందుకు పుస్తకాల్లో రికార్డ్ చేయాలంటే నీడ్, సో ఏ నీడ్ ఉంది, ఎందుకు ఆవశ్యకత మనకి ఏర్పడింది, పుస్తకాల్లో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, సో వాటి గురించి చూసాం. వాటితో పాటు అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. సో దాని గురించి ఇవాళ కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్, సో ఏ విధంగా అకౌంట్స్ రికార్డ్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర మెథడ్స్ ఉన్నాయని చెప్పాం. ఓకే, సో ఆ మెథడ్స్లో మనం చేసేవి స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి, తర్వాత రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ద్వారా మనం అకౌంట్స్ చేస్తాం. సో డిప్రిషియేషన్ ఈ 2 మెథడ్స్ ద్వారా మనం చేస్తాం. రిమైనింగ్ మెథడ్స్ మనం తర్వాత అంటే డిగ్రీ, తర్వాత సిఏ ఇలాంటి లెవెల్స్లో వస్తాయి. రిమైనింగ్ మెథడ్స్ మనకి అవసరం లేదు సిలబస్కి, ఇంటర్మీడియట్ దానికి. సో మనం నేర్చుకునేటువంటి మెథడ్స్ ఎస్ఎల్ఎం అండ్ ఆర్ఎంబి. సో దీంట్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి ఇవాళ నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా ఫస్ట్ మెథడ్ అయినటువంటి స్ట్రైట్ లైన్ మెథడ్ గురించి కూడాను ఇవాళ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, ఓకే, దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్లో కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ యొక్క కాస్ట్. సో ఫస్ట్ మనం లెక్క ఇచ్చినప్పుడు మనం చూడాల్సినటువంటి పాయింట్స్ మొత్తం కూడాను, లెక్క ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏదైతే ఇస్తాడో ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం గమనించవలసినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కాస్ట్ ఎంత. అతను ఇచ్చినటువంటి ఎసెట్, మిషన్ కావచ్చు, లేకపోతే కార్ కావచ్చు, ఓకే, లేకపోతే ప్లాంట్ కావచ్చు. సో ఏదైనా సరే అతను ఇచ్చేటువంటి మిషన్ యొక్క కాస్ట్ ఎంత చూడాలి. కాస్ట్ అంటే ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ మాత్రమే కాదు, సో పర్చేజ్ చేసినటువంటి కాస్ట్ మాత్రమే కాదు. సో దాంతోపాటు ఏం ఇంక్లూడ్ అవుతాయంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నా, రిపేర్స్ ఉన్నా సరే వాటిని కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ నుండి ఒక మిషన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు దీన్ని నా ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి పంపించాలి. ఓకే, సో ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ మిషన్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి టన్నుల బరువు ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళాలంటే కంపల్సరీ నేను ట్రక్ అలాంటి వాటి మీద ఆధారపడాల్సి వచ్చింది. చూడండి, మిషన్ వచ్చేసి 1 lakh రూపీస్ అయింది. సో ఈ 1 lakh రూపీస్ సంబంధించిన మిషన్ని కొనుక్కున్న తర్వాత నేనేం చేస్తాను, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక ట్రక్ మాట్లాడుకున్నా. ఓకే, సో ట్రక్లో ఆ మిషన్ని తీసుకొని వెళ్తున్నా. ఓకే, సో ఆ మిషన్ తీసుకెళ్ళినప్పుడు నేను ట్రక్కి ఎంతో కొంత డబ్బులు కట్టాల్సి వస్తుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎంతో కొంత అమౌంట్ పే చేయాలి. సో 10,000 రూపీస్ నేను ట్రక్ సంబంధించిన అమౌంట్ని పేమెంట్ చేశాను. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ ట్రక్ నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసింది. మరి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ట్రక్ నుండి నా ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళడానికి లేబర్ కావాలి. సో లేబర్కి నేనేం చేశాను, వేజెస్ పేమెంట్ చేశాను. సో వాళ్ళకి 1,000 అమౌంట్ అయింది. తర్వాత మిషన్ నా ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో ఫిక్స్ చేయాలి, అంటే దానికి వైరింగ్ కావచ్చు, ఇలాంటి ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి పనులు చేయాలి. దానికి ఒక ప్రొఫెషనల్ని పిలిపించాం. సో ఇతను వచ్చేసి మొత్తం వైరింగ్ మొత్తం సెట్ చేసి, ఓకే, సో సెట్ చేసి వెళ్ళాడు. సో ఇతనికి ఎంత ఇచ్చాం, 1,000 రూపీస్ ఇచ్చాం, పేమెంట్ చేసాం. సో ఇప్పుడు నాకు మిషన్ ఎంత అయింది అంటే ఈ షాప్ నుండి నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీకి రావడానికి అయినటువంటి టోటల్ ఖర్చు కూడాను ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే నేను మిషన్ని 1 lakh కొన్నాను కదా అని చెప్పేసి మిషన్ వాల్యూ 1 lakh అని తీసుకోను. మనం పుస్తకాలు రాసేటప్పుడు ఏం చేస్తాం, టోటల్ ఎక్స్పెన్స్ని యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మిషన్ వాల్యూ ఎంత అయింది అంటే 10,000 రూపీస్ వచ్చేసి 1 lakh రూపీస్ ఏమో నేను కొన్న ఎసెట్, ప్లస్ 10,000 రూపీస్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనేం చేశాను ఖర్చు అంటే 1,000 ఏమో కూలీ వాళ్ళకి ఇచ్చాను, అది తీసుకొని లోపలికి తీసుకెళ్ళడానికి క్యారేజ్ సంబంధించి. తర్వాత వచ్చేసి 1,000 ఇన్స్టలేషన్ ఛార్జెస్ వేసాను. అంటే టోటల్ మీద మిషన్ యొక్క వాల్యూ ఎంత అయిందంటే 1,12,000. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఎసెట్ కొంటున్నాం అంటే ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ని మాత్రమే చూడకూడదు. ఓకే, దాంతోపాటు ఏమైనా ఎక్స్పెన్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టలేషన్ ఛార్జెస్ కానీ
అదేవిధంగా ఒకవేళ నేను సెకండ్ హ్యాండ్ మిషన్ కొన్నాను అనుకోండి, దాంట్లో ఏదో రిపేర్స్ ఉన్నాయి, సో రిపేర్స్ కూడా చేయించాను, ప్రొఫెషనల్ పిలిపించి రిపేర్ చేయించాను. సో ఆ రిపేర్ సంబంధించిన అమౌంట్ని కూడా ఏం చేయాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం చూడాల్సింది ఏంటంటే కాస్ట్ అని ఇచ్చినప్పుడు ఓన్లీ కాస్ట్ మాత్రమే చూడకూడదు, పర్చేజింగ్ కాస్ట్ చూడకూడదు. దాంతోపాటు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రిపేర్స్ ఉన్నా సరే వాటిని కూడా ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటే ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ మాత్రమే కాదు. సో పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అండ్ రిపేర్స్ ఉంటే కనుక రిపేర్స్ని కూడా మనం తీసుకోవాలి. సో ఫస్ట్ చూడాల్సిన పాయింట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. రెండో పాయింట్ విచ్ ఇయర్ ఈజ్ ఆర్గనైజేషన్ ఫాలో. సో ఏ ఇయర్ని ఫాలో అవుతుంది. మన దగ్గర 2 ఇయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/1కి స్టార్ట్ అవుతుంది. 1 జనవరి నుండి 31 డిసెంబర్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇయర్ దీంట్లో మనకి ఇస్తాడు, ఏమని ఇస్తాడు, క్వశ్చన్లోనే ఇంటిమేట్ చేస్తాడు. క్వశ్చన్లో అంటే అకౌంట్స్ క్లోజ్ లేదా అకౌంట్స్ బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31 డిసెంబర్ అన్నాడు అనుకో, అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ రెండో ఇయర్ వచ్చేసి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1/4కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31 మార్చ్ అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏంటి అంటే ఆ కంపెనీ వాళ్ళు అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నారని. అంటే లెక్కలో అతను క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. సో ప్రాబ్లంలోనే మెన్షన్ చేస్తాడు మనం ఏ ఇయర్ని ఫాలో అవ్వాలి, క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవ్వాలా లేకపోతే అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవ్వాలా అనేది లెక్కలో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఏ విధంగా మెన్షన్ చేస్తాడు అంటే బుక్స్ క్లోజ్ ఆన్ అని చెప్పేసి ఇంటిమేట్ చేస్తాడు. సో బుక్స్ క్లోజ్ ఆన్ 31/12 అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ బుక్స్ క్లోజ్ ఆన్ 31 మార్చ్ అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నారు. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ కాస్ట్ చూస్తాం, కాస్ట్ చూసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏం చూస్తాం అంటే సో బిజినెస్ ఏ మెథడ్ని ఫాలో అవుతుంది, ఏ ఇయర్ని ఫాలో అవుతుంది. ఏ ఇయర్ అంటే క్యాలెండర్ ఇయరా లేకపోతే అకౌంటింగ్ ఇయరా. ఒక్కోసారి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు లెక్కలో, మ్యాక్సిమం లెక్కలో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. సో అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వి అజ్యూమ్ దట్ ది బిజినెస్ ఫాలో ది క్యాలెండర్ ఇయర్. సో అప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవ్వాలి. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, 1/1 నుండి స్టార్ట్ అయ్యి 31/12తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇయర్గా మనం భావించాలి. అంటే పుస్తకాలను ఎప్పుడు మన డిప్రిషియేషన్ ఎప్పుడు చేయాలి అంటే 31/12 చేయాలి డిప్రిషియేషన్. ఇవి ఎందుకు కనుక్కుంటున్నాం మనం, క్యాలెండర్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ ఎందుకు కనుక్కుంటున్నాం అంటే మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేది ఆ టైంలోనే. సో బుక్స్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆ టైంలోనే డిప్రిషియేషన్ని మనం ఛార్జ్ చేస్తాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అండి, ఫస్ట్ కాస్ట్ కనుక్కున్నాం, రెండోది ఏ ఇయర్ని ఫాలో అవుతున్నారు. ఓకే, సో అది చూసుకోవాలి. తర్వాత మూడో పాయింట్, సో ఈ పాయింటే మనకి ఇంపార్టెంట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేజ్ చేసినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, అసెట్ని పర్చేజ్ చేస్తాడు, పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్, డిప్రిషియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ది అసెట్ ఎప్పుడైతే కొనుక్కుంటున్నాడో సో అప్పుడే మనం ఏం చేయాలి, అక్కడ నుండి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ని మనం అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి, 1/1కి స్టార్ట్ అయ్యి 31/12కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారు. క్యాలెండర్ ఫాలో అవుతున్నా అంటే ఇక్కడ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో. ఓకే, రైట్. ఒకవేళ మిషన్ 1/1కి కొనుక్కున్నా అనుకోండి, 1/1 కొనుక్కున్నానంటే అర్థం ఏంటి, టోటల్ ఇయర్ 1/1 నుండి 31 దాకా వాడినట్టేగా, 31/12 దాకా అంటే టోటల్ ఇయర్ వాడినట్టే. అంటే 12 మంత్స్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మంత్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం మనం డిప్రిషియేషన్. ఓకే, సో 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోసారి చెప్తున్నాను, మన అకౌంటింగ్ ఇయర్ ఫాలో అవుతున్నాం. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి, 1/1కి స్టార్ట్ అయ్యి 31/12కి ఎండ్ అవుతుంది. ఓకే, అకౌంటింగ్ క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. సో క్యాలెండర్ ఇది 1/1కి స్టార్ట్ అయ్యి 31కి ఎండ్ అవుతుంది. మిషన్ ఎప్పుడు కొనుక్కున్నాడో చూడాలి, మిషన్ గురించి మాట్లాడుతున్నాను. సో మిషన్ ఎప్పుడు కొనుక్కున్నాడు, 1/1కి కొనుక్కున్నా అనుకోండి, అంటే స్టార్టింగ్లోనే కొన్నాడు. కొనిన తర్వాత ఏం చేస్తాడు, ఆ మిషన్ యూస్ చేస్తాడు. మరి యూస్ చేయడం వల్ల డిప్రిషియేషన్ వస్తుంది.
సో 1కి యూస్ చేసి 31st వరకు యూస్ చేస్తున్నాడు అంటే 12 మంత్స్కి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తా అంటే కొన్నప్పుడే యూస్ చేయకుండా ఒక్కోసారి 17కి అంటే జూలైలో కొనుక్కొని ఉండొచ్చు. సో జూలై నుండి అంటే ఈ 6 మంత్స్ మన దగ్గర మిషన్ లేదు, జూలైలో వచ్చింది అంటే ఈ జూలై నుండి లెక్కేసుకోవాలి. ఇక్కడ అంటే 6 మంత్స్. ఓకే, అంటే మిషన్ కొన్నప్పటి నుండి లెక్కేసుకోవాలి. ఎప్పుడు పర్చేజ్ చేసామో అప్పటి నుండి మనం లెక్కేసుకోవాలి. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని మంత్స్ వచ్చిందో చూసుకోవాలి. మంత్ వైజ్గా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి టోటల్ ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలో ఇయర్లీ వన్స్ చూసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలెండర్ అన్ని ఫాలో అవుతున్నాం. క్యాలెండర్ అంటే 1కి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవుతుంది. ఓకే, సో మిషన్ వచ్చేసి 110 కొన్నాడు. 110 అంటే అక్టోబర్లో కొనుక్కున్నాడు. సో అక్టోబర్లో కొనుక్కున్నాడు కాబట్టి ఇక్కడ కొనుక్కున్నప్పటి నుండి లెక్క. సో ఇక్కడ నుండి ఏం చేస్తాం, ఈ మొదటి 9 నెలలు మన దగ్గర మిషను లేదు కాబట్టి 9 నెలలకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుండి అక్టోబర్ నుండి లెక్కేసుకోవాలి. అంటే ఉన్నటువంటి 3 మంత్స్ ఉన్నాయి, ఆ 3 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. అంటే కొనుక్కున్నప్పటి నుండి మన అకౌంటింగ్ ఇయర్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో, ఓకేనా, సో బుక్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతున్నాయో అక్కడ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయో లెక్కేసుకొని దాని ప్రకారం మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. అంటే కొన్నప్పటి నుండి చివరి వరకు. ఓకే, సో దీని ప్రకారం మనం చేస్తామంటే అకౌంటింగ్ డిప్రిషియేషన్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఏం చెప్పాడు, సో క్యాలిక్యులేట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ది ఎసెట్. సో ఎసెట్ కొన్నప్పటి నుండి మనం లెక్కేసేసుకోవాలి. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే కొంటాడు ఎసెట్ కానీ దాన్ని యూస్ చేయడు. సో అలాంటప్పుడు కొన్ని రేర్ కేసుల్లో మనం మిషన్ కొని తీసుకొచ్చి మనం పెట్టాం కానీ యూస్ చేయాలి. దాన్ని యూస్ చేయకుండా దానికి సంబంధించినటువంటి టెక్నికల్ చేంజెస్ ఏం చేయాలో అర్థం కాక ఆ మిషన్ అక్కడ పెట్టేశాం. తర్వాత ప్రొఫెషనల్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఏ విధంగా చేయాలి ఏంటనేది అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ టైంలో ఏ విధంగా చేయాలి, సో అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ ది ఎసెట్ ఈజ్ నాట్ యూజ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పర్చేజ్, అంటే పర్చేజ్ చేసిన డేట్లో దాన్ని యూజ్ చేయాల. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డిప్రిషియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ యూజ్ ఓన్లీ. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నా అప్పటి నుంచి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నా. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం 1/1కి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ నేను డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అతను కొన్నది 1/1కి కొన్నాడు. ఓకేనా, సో 1/1కి కొన్నాడు, జనవరిలోనే కొనుక్కున్నాడు. కానీ యూజ్ చేయడం తెలియక దాన్ని అలా వదిలేశాడు. ఓకే, వదిలేసి 1/7కి దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ వచ్చి సో అతను ఏం చెప్పాడంటే దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పాడు. అక్కడి నుండి మిషన్ని యూజ్ చేసాం. అంటే ఈ పీరియడ్లో మనం యూజ్ చేయాలి ఆ మిషన్ని, కాబట్టి డిప్రిషియేషన్ ఈ 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయకూడదు. సో 1/7 నుండి లెక్కేసుకోవాలి. సో జూలై నుండి చూసుకుంటే కనుక డిసెంబర్ దాకా 6 మంత్స్ ఉన్నాయి. సో ఈ 6 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఏ సందర్భంలో అంటే కొన్న ఒక డేటు అంటే 2 డేట్లు ఇచ్చాడు ఇక్కడ. సో కొన్న డేట్ ఇచ్చాడు కానీ ఇంకోటి యూజ్ చేసిన డేట్ ఇచ్చాడు. సో 2 డేట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం అంటే యూజ్ చేసిన డేట్ నుండి చూసుకోవాలి. ఓకే, ఒకవేళ అసలు ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఈ యూజ్ చేసిన డేట్ ఇవ్వకుండా మనకి కొన్న డేట్ ఇచ్చాయనుకోండి, సో ఇక్కడ నుండి చూసుకుంటాం. సో కొన్న డేట్ చూసుకుంటే ఎంత ఇద్ది అంటే 12 మంత్స్కి అవుతుంది. సో 12 మంత్స్ మనం తీసుకుంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ పాయింట్, సేల్ ఆఫ్ ది ఎసెట్. సో లెక్కలో ఒకవేళ సేల్ ఆఫ్ ది ఎసెట్ ఉందనుకోండి, సేల్ చేసింది, సో అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు సేల్ చేసాడో అంతవరకు చూసుకోవాలి. ఇఫ్ ది ఎసెట్ ఈజ్ సోల్డ్ ది డిప్రిషియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అప్ టు డేట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది ఎసెట్. సో ఎప్పుడు సేల్ చేస్తున్నాడో అంతవరకు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను క్యాలెండర్ అన్ని ఫాలో అవుతున్నా, 1/1 to 31st 12. ఓకే, సో దీంట్లో నేను ఈ సంవత్సరం ఏం చేశా అంటే సేల్ చేసా, ఎసెట్ని అమ్మేసా, 1/7కి సేల్ చేసా. సో డిప్రిషియేషన్ ఎప్పుడు దాకా ఛార్జ్ చేయాలి ఈ సంవత్సరానికంటే 1 నుండి 7 వరకు, అంటే ఈ 6 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం సేల్ చేసాం, ఎసెట్ని అమ్మేస్తే మన దగ్గర ఇక్కడ ఎసెట్ లేదు. సో ఎన్ని మంత్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి అంటే 6 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. కొన్నామనుకోండి, కొన్నప్పుడు ఏం చేస్తాం ఈ డేట్ చూసుకుంటాం, సేల్ చేసామనుకోండి ఈ డేట్ చూసుకుంటాం. ఓకే, సో దాని ప్రకారం ప్రతిదీ కూడా ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది చూసుకుంటాం. తర్వాత ఆ ఎసెట్ని అమ్మేసిన తర్వాత ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ప్రాఫిట్ లాస్ని పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, రైట్. సో
ఫస్ట్ మెథడ్తో స్టార్ట్ చేద్దాం. సో స్ట్రైట్ లైన్ మెథడ్తో స్టార్ట్ చేద్దాం. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్కి ఇంకో పేరు ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని అంటారు. అతను పేర్లు మార్చి ఇస్తాడు, ఎందుకంటే ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, లేకపోతే ఒరిజినల్ కాస్ట్ మెథడ్. సో ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా ఒకటే, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెథడ్ అన్నా ఒకటే. ఓకే, సో స్ట్రైట్ లైన్ మెథడ్కే ఈ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏ వర్డ్ అయినా సరే అతను యూస్ చేయవచ్చు, ఏ నేమ్ అయినా సరే యూస్ చేయవచ్చు. ఓకే, సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని యూస్ చేయవచ్చు, లేకపోతే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అని యూస్ చేయొచ్చు, లేకపోతే ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని యూస్ చేయొచ్చు. అసలు ఈ మెథడ్కి స్ట్రైట్ లైన్ మెథడ్ అని ఎందుకు అంటున్నాం అంటే, మనం డిప్రిషియేషన్ తీసుకున్నాం అనుకోండి, గ్రాఫ్లో డిప్రిషియేషన్ తీసుకున్నాం. సో డిప్రిషియేషన్ తీసుకుంటే ఇది ఇయర్స్. సో ఇయర్ 1 2 3 4 సో ఇయర్స్ ఉన్నాయి. ఈ డిప్రిషియేషన్ లెవెల్ 100 వచ్చింది డిప్రిషియేషన్, 200 300 400. ఓకే, సో ఇవి డిప్రిషియేషన్. ఒకవేళ దీన్ని చూసుకుంటే ఈ మెథడ్లో ఏంటంటే ఒక్కసారి కనుక్కున్న డిప్రిషియేషన్ ప్రతి ఇయర్లో కూడా సేమ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇయర్ 200, సెకండ్ ఇయర్ 200, థర్డ్ ఇయర్ 200, ఫోర్త్ ఇయర్ 200. అంటే ఈ మొత్తానికి కలిపితే ఎలా ఉంటుందంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో అందుకే ఈ మెథడ్లో డిప్రిషియేషన్ అమౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఒకే మెథడ్లో ఉంటుంది, ఒకే వాల్యూ కలిగి ఉంటుంది. అంటే దీన్ని మనం కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అందుకే ఈ మెథడ్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అని పిలుస్తారు. ఓకే, ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని కూడా అంటారు. సో ప్రతి డిప్రిషియేషన్ అమౌంట్ కూడా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈక్వల్ ఇన్స్టాలేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ డిఫరెంట్ నేమ్స్. నెక్స్ట్, అండర్ దిస్ మెథడ్ డిప్రిషియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ది ఫిక్స్డ్ పర్సెంటేజ్. సో ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో 10% 20% అనేది అతను ఇస్తాడు. సో అది ఫిక్స్డ్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒరిజినల్ కాస్ట్ అంటే ఏంటి అంటే మన ఎసెట్ యొక్క వాల్యూ. సో ఎసెట్ యొక్క కాస్ట్ అంటే పర్చేజ్ కాస్ట్ యాడ్ చేయాలి, దానికి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఉంటే ఇన్స్టలేషన్ ఛార్జెస్, రిపేర్స్ ఉంటే రిపేర్స్, ఈ మొత్తం కలిపేసి ఏమంటే ఒరిజినల్ కాస్ట్ అంటాం. సో ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం డిప్రిషియేషన్ని. ఓకే, సో ఫిక్స్డ్ పర్సెంటేజ్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఆన్ ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్. సో ఏదైతే ఎసెట్ వాల్యూ ఉందో ఒరిజినల్ వాల్యూ దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం మంత్ వైజ్గా. నెక్స్ట్, యాన్యువల్ డిప్రిషియేషన్కి ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ మైనస్ రిసిడ్యువల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే. ఈ రిసిడ్యువల్ వాల్యూ అంటే ఏంటి చూద్దాం. సో డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ఎసెట్. సో ఒరిజినల్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఈ మొత్తం దాంట్లో యాడ్ అవుతాయి. ఒరిజినల్ కాస్ట్ అంటే ఓన్లీ పర్చేజింగ్ కాస్ట్ మాత్రమే కాదు, ఇక్కడ వచ్చేవాటికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్, రిపేర్స్ ఉంటే రిపేర్స్, ఇవన్నీ యాడ్ అవుతాయి ఒరిజినల్ కాస్ట్కి. సో ఒరిజినల్ కాస్ట్లో నుండి రిసిడ్యువల్ వాల్యూని తీసేస్తున్నాం. రిసిడ్యువల్ వాల్యూ అంటే ఏం చెప్పాను, స్క్రాప్ వాల్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ సేల్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ ఉంది, బెంచ్. ఓకే, సో ఇది ఎసెట్, నా ఆఫీస్లో యూస్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎసెట్. సో ఈ ఎసెట్ 10 years మనకి దాని యొక్క లైఫ్ పీరియడ్, 10 years తర్వాత అది పాడైపోయింది అని చెప్పాడు. ఓకేనా, సో ఇది ఐరన్ సంబంధించింది, ఐరన్ది. ఓకే, 10 years దాని యొక్క లైఫ్ పీరియడ్, 10 years ఇచ్చాడు. తర్వాత నేను 10 years తర్వాత అంటే దీని యొక్క వాల్యూ ఎంత అంటే 10,000 రూపీస్. అంటే ప్రతి సంవత్సరం 1000 రూపాయలు చొప్పున దానికి వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో 10 years తర్వాత ఏమైపోతుంది, 0 అయిపోయింది. ప్రతి సంవత్సరం దీని మీద 10% తగ్గించుకుంటూ వస్తున్నా. ఓకే, సో తగ్గించుకుంటూ వస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 1000 రూపాయలు తీసేసుకుంటూ వెళ్ళిపోతే 10 సంవత్సరాల తర్వాత 0 అయిపోయింది వాల్యూ. ఓకే, సో దాని యొక్క వాల్యూ 0 అయిపోయింది. మరి 0 అయిపోతే నేనేం చేస్తాను, దాన్ని తీసుకెళ్ళి ఐరన్ షాప్ వాళ్ళకి అమ్మేస్తా. ఓకే, ఐరన్ షాప్ వాళ్ళకి అమ్మేస్తే ఎంతో కొంత ఇస్తారు కదా, అంటే 500, ఓకే కేజీలను బట్టి 500 రూపీసో లేకపోతే 1000 రూపీసో వస్తాయి.
ఓకే. సో మినిమం అంటే వాటిని తీసుకెళ్ళి అమ్మేస్తే ఎంతో కొంత మినిమం వస్తుంది మనకి రిటర్న్. సో దాన్ని ఏమంటాం అంటే స్క్రాప్ వాల్యూ అంటాం, రద్దు విలువ. అంటే దాన్ని తీసుకెళ్ళి మనం అదే రద్దు వాళ్ళకి వేసేస్తే మనకి ఎంతో కొంత రిటర్న్ మనకి వస్తుంది. సో దాని మీద డిప్రిషియేషన్ ఉండదు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే కాస్ట్లో నుండి ఆ వాల్యూని తీసేస్తున్నాం, స్క్రాప్ వాల్యూని తీసేస్తున్నాం. ఎందుకు స్క్రాప్ వాల్యూ తీసేస్తున్నాం అంటే స్క్రాప్ వాల్యూ కంపల్సరీగా మనకి ఎంతో కొంత రిటర్న్ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ ఉంది, చేతక్ బండి. ఓకే. సో దానికి సంబంధించినటువంటి మరి డిప్రిషియేషన్ అంటే దీన్ని ప్రతి సంవత్సరం కూడా నేను ఎంతో కొంత తగ్గిస్తూ ఉంటా. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం, తీసుకెళ్ళిపోయి దీన్ని రద్దుకేసేస్తాం. రద్దుకేసినప్పుడు ఐరన్ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ వచ్చింది. సో 1000 2000 ఎంతో కొంత మనకి అమౌంట్ రిటర్న్లో వస్తుంది. సో కార్లు కూడా అంతే, కార్లకు సంబంధించి కూడా అంతే. ఓకేనా. సో మనకు సంబంధించిన ఆఫీస్ కార్ ఉందనుకోండి, ప్రతి సంవత్సరం 5 lakhs సంబంధించినటువంటి కార్ ఇది, 5 lakhs సంబంధించిన కార్ కాబట్టి దీనిలో ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ ఏం చేస్తున్నా, లెస్ చేస్తూ వస్తున్నా. ఓకే. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది, కార్ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే. సో 0 అయిపోతే ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ కార్ని తీసుకెళ్ళి రద్దు వాళ్ళకి వేసేస్తే సో ఎంతో కొంత అమౌంట్ నాకు రిటర్న్లో వస్తుంది. సో ఆ రిటర్న్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ అవుతుందా అంటే అవ్వడం లేదు. సో అందుకే ఏం చేస్తాను, నేను ఆ స్క్రాప్ వాల్యూని లెస్ చేస్తాను. సో కాస్ట్లో నుండి డిప్రిషియేషన్ ఛార్జ్ చేసేటప్పుడు స్క్రాప్ వాల్యూ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయకూడదు. ఓకేనా. నా యొక్క అసెట్ 5 లక్షలు. సో 5 లక్షల్లో మొత్తం వాల్యూ మొత్తం కూడాను వేస్ట్ అయిపోయే వాల్యూ కాదు, దాంట్లో కొంత వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏంటంటే నేను రద్దు చేసుకుంటే నాకు ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, కాబట్టి ఆ వాల్యూని లెస్ చేసేయాలి. ఓకేనా. లెస్ చేసేస్తే అప్పుడు మనకి ఒరిజినల్ డిప్రిషియేషన్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే. సో అందుకే ఏం చేస్తున్నా అంటే ఒరిజినల్ కాస్ట్లో నుండి ఈ రిసెడ్యూల్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూని లెస్ చేస్తున్నా. లెస్ చేస్తే ఇప్పుడు మొత్తం మిగిలింది ఏంటిదంటే మనం డిప్రిషియేట్ అయ్యేటువంటి వాల్యూ మాత్రం మిగులుతుంది. సో దీనికి ఏం చేస్తున్నా అంటే డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఎన్ని సంవత్సరాల దాకా నా అసెట్ పనిచేస్తుంది. సో డివైడెడ్ బై అన్ని ఇయర్స్ వేసుకుంటాం. సో దాంట్లో మనకి యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత అనేది తెలుస్తుంది. రెండో వచ్చేసి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఈ రెండు ఫార్ములాస్ కూడాను 2 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకే. యాన్యువల్ డిప్రిషియేషన్ అంటే ఏంటి, ఫార్ములా రాయండి అని చెప్పి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫార్ములా అని చెప్పేసి 2 మార్క్స్లో ఇస్తుంటాడు. ఓకే. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయము, రెండో ఫార్ములా యూజ్ చేయము, కానీ మొదటి ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే యాన్యువల్ డిప్రిషియేషన్, ఇక్కడ కనుక్కున్నాం కదా డిప్రిషియేషను. సో యాన్యువల్ డిప్రిషియేషన్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. సో ఒరిజినల్ కాస్ట్ ఎంత అసెట్ది, ఒరిజినల్ కాస్ట్ అంటే మళ్ళీ ఇదే కాస్ట్. ఓకేనా. కొన్నప్పుడు అండి కాస్ట్. సో కొన్న కాస్ట్ ఇంటూ 100% అన్నాడు కాబట్టి 100తో ఇంటూ చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఓకే. సో ఈ రెండో వర్డ్ని చూసారా, ఈ రెండో ఫార్ములాని మనం ఎక్కువగా యూస్ చేయం. ఓకేనా. ఇవి మనకి లేవు. ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. ఈ ఫార్ములా కూడా నేను ఎప్పుడు యూస్ చేస్తామంటే లెక్కలో ప్రాబ్లంలో లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇస్తేనే ఈ ఫార్ములాని యూస్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా మనం పర్సంటేజ్తో మనం యూస్ చేస్తాం. చూడండి, అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్లో 2 రకాలుగా ఉంటుంది లెక్క. ఒకటి పర్సంటేజ్ ఇస్తాడు, రెండోది వచ్చేసి లైఫ్ ఇస్తాడు, లైఫ్ ఆఫ్ ది అసెట్. పర్సంటేజ్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా పర్సంటేజ్తో ఇంటూ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ యొక్క వాల్యూ 50,000. ఓకే. సో దాని మీద 10% అన్నాడు అనుకోండి, 10% అంటే 5,000. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనం డైరెక్ట్గా ఫార్ములాతో ఇంటూ చేసేస్తాం. 50,000 ఇంటూ 10/100 చేసేసుకుంటే మనకి పర్సంటేజ్ ఎంత అనేది వచ్చేస్తుంది. డిప్రిషియేషన్ రేట్, అది డిప్రిషియేషన్ రేట్ డైరెక్ట్గా ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం, ఫార్ములా యూస్ చేయకుండానే డైరెక్ట్గా ఇంటూ చేసేస్తే మనకి డిప్రిషియేషన్ ఎంత అనేది వస్తుంది. రెండోది లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇస్తాడు. లైఫ్ అంటే 10 years ఉంటుందనో లేకపోతే 9 years ఉంటుందనో అలా లైఫ్ ఇస్తాడు. అలా లైఫ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇస్తే స్క్రాప్ వాల్యూ వేసుకుంటాం. ఓకే. స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్, ఎన్ని 10 years అంటే 10. అంటే ఈ ఫార్ములాని అప్పుడు యూస్ చేస్తాం, ఎప్పుడు లైఫ్ ఇస్తే మాత్రమే ఆ ఫార్ములాని యూస్ చేస్తాం. పర్సంటేజ్ ఇస్తే ఫార్ములా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం లెక్క చేసేసుకోవచ్చు. ఓకే. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 1 ఒకసారి చూడండి. అండ్ అసెట్ ఈస్ పర్చేజ్ ఫర్ ₹40,000. 40,000కి అసెట్ కొనుక్కున్నాడు. ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్, యూస్ఫుల్ లైఫ్ అని ఇచ్చాడంటే ఫార్ములా యూస్ చేయాల్సిందే.
యూస్ఫుల్ లైఫ్ అని ఇస్తే పర్సంటేజ్ ఇవ్వడు, పర్సంటేజ్ ఇస్తే యూస్ఫుల్ లైఫ్ ఇవ్వడు. ఓకే, సో యూస్ఫుల్ లైఫ్ అని ఇచ్చాడంటే ఫార్ములా యూస్ చేయాలి. సో ఫర్ ది ఎసెట్ ఈస్ 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ ఆ ఎసెట్ అనేది పనిచేస్తుంది. ఎసెట్ యొక్క వాల్యూ ఫస్ట్ చూడాల్సిన కాస్ట్ ఎంత 40,000. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. ఓకే, నెక్స్ట్ సో యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్. తర్వాత ఏం చేశాడు, ది స్క్రాప్ వాల్యూ. సో స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు. స్క్రాప్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాం, ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అంటే 10 ఇయర్స్ తర్వాత ఆ ఎసెట్ని తీసుకెళ్ళి రద్దు చేసేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ 4,000. ఈ 4,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయకూడదు, అందుకే దాన్ని ఏం చేస్తాం, లెస్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ ది యాన్యువల్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అదేవిధంగా రేట్ ఎంతో కనుక్కోమని చెప్పాడు. ఓకేనా, సో రేట్ ఎంతో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ అండి యాన్యువల్ డిప్రిషియేషన్. యాన్యువల్ డిప్రిషియేషన్ ఫార్ములా ఏంటి, యాన్యువల్ డిప్రిషియేషన్కి అంటే సో ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ అంటే కాస్ట్, పర్చేజ్ చేసిన కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, రిపేర్స్ అయినా ఉంటే వాటిని యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ రిపేర్స్ ఉన్నాయా, లేవు, జస్ట్ పర్చేజ్ కాస్ట్ మాత్రమే ఇచ్చాడు. సో అది తీసుకోవాలి. సో ఒరిజినల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, రివర్సల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే. సో స్క్రాప్ వాల్యూ తీసుకుంటాం, డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ది ఎసెట్. సో ఎన్ని సంవత్సరాలు అది పనికి వస్తుంది. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములా వేసుకొని చేస్తాం. సో ఎంత ఇచ్చాడు, కాస్ట్ అంటే 40,000 కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. సో స్క్రాప్ వాల్యూ ఎంత 4,000 డివైడెడ్ బై లైఫ్ ఎంత 10 ఇయర్స్. సో 10 ఇయర్స్. ఓకేనా, సో 40,000 నుండి 4,000 తీసేస్తే 36,000 డివైడెడ్ బై 10 అంటే 3,600 డిప్రిషియేషన్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత డిప్రిషియేషన్ అవుతుందంటే 3,600 డిప్రిషియేషన్ జరుగుతుంది. సో ఆ విధంగా 10 ఇయర్స్కి 3,600 దాని వాల్యూ అయిపోతుంది, 36,000 అయిపోతుంది 10 ఇయర్స్ తర్వాత. రిమైనింగ్ మనం ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి మనం రద్దు చేసేస్తే 4,000 మనకి వచ్చేస్తున్నాయి. ఓకే, అర్థమైందా, అంటే 40,000 ఎసెట్, అది 40,000 ఎసెట్ని ఏం చేస్తున్నాం, 10 ఇయర్స్కి డిప్రిషియేషన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మనకి డిప్రిషియేషను 3,600, అలా సెకండ్ ఇయర్ కూడాను 3,600, అలా ఏం చేస్తాం 10 ఇయర్స్ దాకా చేస్తాం. 10 ఇయర్స్ దాకా చేస్తే ఎంత వస్తుంది టోటల్ అంటే 36,000. సో 36,000 మనకి డిప్రిషియేషన్ వచ్చింది. ఓకేనా, సో అంటే 10 ఇయర్స్కి దాని యొక్క వాల్యూ ఎంత తగ్గిపోతుంది, 36,000 తగ్గిపోతుంది. సో 36 తగ్గిపోతే ఈ ఎసెట్ని 40,000 ఎసెట్ 36,000 తగ్గిపోయింది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, రద్దు చేస్తే ఎంత ఇస్తాడు అతను, 4,000 ఇస్తున్నాడు. అంటే టోటల్ ఎసెట్ వాల్యూ 40,000, అంటే టోటల్ ఎసెట్ వాల్యూ 0 అయిపోయినట్టే. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే డిప్రిషియేషన్ అనేది ఈ స్క్రాప్ వాల్యూ మీద ఛార్జ్ చేయము, అందుకే దాన్ని ఏం చేస్తున్నాం, ముందుగానే లెస్ చేసుకొని ఫార్ములాని యూస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. సో ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడో రాసుకున్నాను నేను, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో. ఫస్ట్ వన్ వచ్చేసి గివెన్ డెట్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. సో కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఎసెట్ రాసుకున్నాం. రెండోది స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు. సో స్క్రాప్ వాల్యూ కూడా రాసుకున్నాం. తర్వాత ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత 10 ఇయర్స్ ఇచ్చాడు. సో ఫార్ములా రాసుకున్నాను, యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే. సో స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ పీరియడ్ ఆఫ్ ది ఎసెట్, ఎన్ని సంవత్సరాల పనికి వస్తుంది. ఓకేనా, సో సేమ్ 40,000 మైనస్ 4,000 డివైడెడ్ బై 10. సో చేస్తే 36,000 డివైడెడ్ బై 10 వస్తుంది. 36,000 డివైడెడ్ బై 10 అంటే 3,600. ఓకే, నెక్స్ట్ రేట్ కనుక్కోమని చెప్పాడు. సో రేట్కి ఫార్ములా ఏంటి, యాన్యువల్ డిప్రిషియేషన్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఇంటూ 100. రేట్ కనుక్కోమంటే అంటే రేట్ అంటే ఏంటి, పర్సంటేజ్ అని అర్థం. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలి, పర్సంటేజ్ తీసేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఓకే, సో పర్సంటేజ్ కనుక్కోమని చెప్పాడు. రేట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ది డిప్రిషియేషన్. సో పర్సంటేజ్ కనుక్కుంటాం. సో యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది, 3,600 వచ్చింది ఇందాక దాంట్లో. సో 3,600 డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, సో 40,000. ఎసెట్ యొక్క కాస్ట్ 40,000 ఇంటూ 100 చేస్తే 9% వచ్చింది. ఓకేనా, సో ఇది ఈ విధంగా మనం లెక్కలు చేస్తాం. అయితే ఇలాంటి మోడల్స్ ఓన్లీ 2 మార్క్స్లో మాత్రమే అడుగుతాడు, 2 మార్క్స్లో మాత్రమే అడుగుతాడు. కానీ ఈ చాప్టర్లో మనకి 5 మార్క్స్ ప్రాబ్లం ఉన్నాయి. సో 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఈ మొత్తం కూడాను 5 మార్క్స్ ప్రాబ్లంలో ఒక పార్ట్ మాత్రమే. ఓకే, రైట్. సో సెకండ్ ప్రాబ్లం, వాసవి అండ్ కో పర్చేజ్ ఏ మిషనరీ ఫర్ ₹80,000 ఆన్ 1st January 2011. Depreciation is provided at 10% under the original cost method.
ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే అర్థం ఏంటి? ఏ మెథడ్ ఇచ్చాడు మనకి? మన దగ్గర ఉన్నాయి 2 మెథడ్సే. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రెండోది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకేనా? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏమేమని చెప్పాం? ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా ఒకటే, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా ఒకటే, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నాడు. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ యూజ్ చేశారు కాబట్టి ఏ మెథడ్ ఇది? స్ట్రైట్ లైన్ మెథడ్, అంటే ఫస్ట్ మెథడ్. ఓకేనా? రైట్. తర్వాత ది బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st December. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు? 31st December క్లోజ్ చేస్తున్నాడు. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ 3 years. సో ఫస్ట్ 3 yearsకి డిప్రిషియేషన్ మిషనరీ అకౌంట్ కనుక్కోమని చెప్పాడు. ఫస్ట్ నేను చెప్పాను అకౌంటింగ్లో ముందు చూడాల్సింది 3 పాయింట్లు చూడమని చెప్పా. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ చూడమని చెప్పా. సో ఒకసారి చూడండి, కాస్ట్ ఎంత? 80,000. కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి? పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ప్లస్ రిపేర్స్ ఏమైనా ఉంటే రిపేర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ట్రాన్స్పోర్టేషన్. కానీ ఇక్కడ ఏముంది? ఓన్లీ పర్చేజింగ్ కాస్టే ఉంది. అటు పర్చేజింగ్ కాస్ట్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అదే ఇన్స్టలేషన్ అవి ఉన్నా సరే ఏం చేస్తాం? వాటిని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఒకటే ఇచ్చాడు 80,000 మాత్రమే. సో 80,000. సో కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంట 80,000. రెండోది ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు? క్యాలెండర్ ఇయరా, అకౌంటింగ్ ఇయరా? చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ది బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st December. సో 31st Decemberలో క్లోజ్ చేస్తున్నాడు అంటే ఏ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు? January 1st స్టార్ట్ చేసినట్టు. 12 monthsకి ఒకసారి ఉంటుంది. సో 12 months సంబంధించింది కాబట్టి January 1st స్టార్ట్ చేశాడు, 31st 12 ఎండ్ చేస్తున్నాడు. సో పుస్తకాలు డిప్రిషియేషన్ ఇక్కడ కనుక్కుంటాం. సో 31st 12కి అంటే ఏ ఇయర్ ఇది? క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ని ఫాలో అవుతున్నాడు. ఏ మెథడ్? ఒరిజినల్ కాస్ట్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? సో 2 తెలిసినాయి. మూడో పాయింట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే మూడోది డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేయాలి? డిప్రిషియేషన్ ఎంత చేయాలి? చూడండి, ఎన్ని ఇయర్స్కి కనుక్కోమని చెప్పాడు? 3 years కనుక్కోమని చెప్పాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు బిజినెస్ని? 2011. సో 2011 ఫస్ట్ ఇయర్. 3 yearsకి క్యాలిక్యులేట్ చేయమన్నాడుగా. సో 3 years సంబంధించి రాసుకుంటున్నా. 2011, 2012, 2013. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే మనం వర్కింగ్ నోట్ రాసుకోవాలి. సో వర్కింగ్ నోట్ సంబంధించినటువంటి చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇయర్ చూడండి 2011. ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాం మనం అంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాం. క్యాలెండర్ ఇయర్ అంటే 1/1కి స్టార్ట్ అవుతుంది, 31st 12కి ఎండ్ అవుతుంది. ఓకే, చూడండి 2011లో మిషన్ ఎప్పుడు కొన్నాడు? సో మిషన్ ఎప్పుడు కొన్నాడు? 1/1కి కొనుక్కున్నాడు, 1st Januaryకి కొనుక్కున్నాడు, 1st Januaryకి. సో 1st January కొనుక్కున్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎన్ని నెలలు యూజ్ చేసి ఉంటాడు? January 1st నుండి December 31st వరకు యూజ్ చేస్తుంటాడు, అంటే 12 months యూజ్ చేస్తుంటాడు. సో ఫస్ట్ ఇయర్ ఎంత కనుక్కోవాలి డిప్రిషియేషన్ అంటే? 12 monthsకి కనుక్కోవాలి. సెకండ్ ఇయర్ ఫస్ట్ నుండి మిషన్ మన దగ్గరే ఉందిగా, అంటే 1/1 నుండి 31st 12 వరకు మిషన్ మన దగ్గరే ఉంది. కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఎంత కనుక్కోవాలి డిప్రిషియేషన్ అంటే 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత మూడోది 2013 కూడాను 1/1కి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవుతుంది, అంటే టోటల్ మన దగ్గరే ఉందిగా మిషన్, అంటే 12 months కూడా మన దగ్గర వర్క్ చేసింది. ఆ డిప్రిషియేషన్ 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ అనుకున్నాం. సో క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/1కి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవుతుంది. ఓకే, క్యాలెండర్ ఎందుకు అనుకున్నాం అంటే 31st 12న ఎండ్ చేయమని చెప్పాడు. సో 31st 12న ఎండ్ చేసాం అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటాం? January 1st స్టార్ట్ చేస్తుంటాం. సో మిషన్ ఎప్పుడు కొనుక్కున్నాడు? ఫస్ట్ నుండే కొనుక్కున్నాడు. సో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ పర్చేజ్. సో పర్చేజ్ ఎప్పుడు కొనుక్కున్నాడో అక్కడ నుండి లెక్కేసుకోవాలి. సో January 1st కొనుక్కున్నాడు. సో అక్కడ నుండి లెక్కేసుకుంటే ఎన్ని మంత్స్ వచ్చింది? 12 months వచ్చింది. సో 12 monthsకి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి ఎంత టోటల్ వచ్చేసి మనకి చూడండి ఎంత వాల్యూ? 80,000. ఓకేనా? సో 80,000 మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 80,000 మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాం? ఎన్ని మంత్స్కి? 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సో 80,000 మీద 10%. సో 80,000 డిప్రిషియేషన్ ఇలా ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే పర్సంటేజ్ ఇచ్చాడు కదా. సో పర్సంటేజ్ ఇవ్వకుండా ఫార్ములా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? లైఫ్ పీరియడ్ ఇవ్వాలి. లైఫ్ పీరియడ్ ఇస్తే నేను ఫార్ములా యూజ్ చేసేవాడిని. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, సో పర్సంటేజ్ చేస్తున్నా. సో 80,000 ఇంటూ 10/100. 80,000 ఇంటూ 10/100 అంటే 8,000 వచ్చింది. సో 8,000 ఓకేనా? సో 8,000 వచ్చింది. ఫస్ట్ ఇయర్ 8,000.
సెకండ్ ఇయర్ కూడా ఏంటి 12 months మన దగ్గరే వర్క్ చేశాడు, 12 months మన దగ్గరే ఉన్నాడు. సో మన దగ్గరే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, టోటల్ మళ్ళీ 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సో 80,000 ఇంటూ 10/100. ఓకే, సో చేస్తే ఎంత వస్తుంది, 8,000. అంటే సెకండ్ ఇయర్ కూడా ఎంత, డిప్రిషియేషన్ 8,000. మూడో సంవత్సరం కూడా ఎన్ని మంత్స్ మన దగ్గర ఉంది, 12 months ఉంది. సో 12 months ఉంది కాబట్టి 80,000 ఇంటూ 10/100 అంటే ఎంత వచ్చింది, 8,000. అంటే ప్రతి ఇయర్ కూడాను సేమ్ అమౌంటే మనకి రిపీట్ అవుతుంది. ఓకేనా. సో డిప్రిషియేషన్ చేసేటప్పుడు మనం ప్రొఫార్మా గీసుకోవాలి. సో ప్రొఫార్మా ఎలా ఉంటుంది, సో ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, లెడ్జర్ అకౌంటే. మిషనరీ అకౌంట్ అంటే ఏంటి, లెడ్జర్. సో ఫస్ట్ ఇయర్లో మనం చేసాం లెడ్జర్. సో దాంట్లో ప్రొఫార్మా ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇది డేట్, పర్టిక్యులర్స్, ఇది లెడ్జర్ కాబట్టి జేఎఫ్ కాలం వస్తుంది, జేఎఫ్. ఓకే, జనరల్ ఫోలియో నెంబర్ అంటాం. సో జేఎఫ్ తర్వాత ఈ అమౌంట్ బ్రాకెట్లో రూపీస్ సింబల్ వేసుకుంటాం. సో ఈ రెండు కూడా, ఇవన్నీ కూడా ఏంటివి, డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ రాసుకున్నాం. తర్వాత క్రెడిట్ సైడ్లో కూడా సేమ్ అవే, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్ నెంబర్ అండ్ లాస్ట్గా ఈ అమౌంట్. ఓకే, సో ప్రొఫార్మా ఇలా ఉంటుంది. పైన క్రెడిట్ అని రాసుకుంటాం, క్రెడిట్, ఇక్కడ డెబిట్. సో హెడ్డింగ్ ఏం పెడతాం, హెడ్డింగ్ ఈ మిడిల్లో ఉండాలి. హెడ్డింగ్ సో ఈ జేఎఫ్ నుండి ఈ పర్టికులర్స్కి మిడిల్లో ఉండాలి. సో హెడ్డింగ్ మిషనరీ అకౌంట్ అని ఇస్తే మనం మిషనరీ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం, మిషనరీ అకౌంట్ అని రాస్తాం. ఒకవేళ ప్లాంట్ అని ఇచ్చారనుకోండి, ప్లాంట్ అకౌంట్ అని రాస్తాం. ఒకవేళ అతను కార్ అని ఇచ్చాడనుకోండి, కార్ అకౌంట్ అని రాస్తాం. అంటే అతను ఇచ్చేటువంటి ఎసెట్ పేరు ఇక్కడ రాసుకుంటాం. ఎసెట్, ఏ ఎసెట్ అయితే అతను ఇచ్చాడో దాని యొక్క అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎసెట్ పేరు రాసుకుంటాం. మ్యాక్సిమం మిషనరీ ఇస్తాడు, సో మిషనరీ అకౌంట్. సో ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఏం చేస్తాం, దాంట్లో చేసేవి సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, మిషనరీ అకౌంట్. సో ముందు ఏం చేసుకుంటాం అంటే ఇయర్ రాసుకుంటాం. ఫస్ట్ ఇయర్ ఏంటిది, 2011. సో 2011 January 1st. సో January 1st ఏం జరిగిందంటే మిషన్ కొనుక్కున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి అంటే మిషన్ వస్తుంది కాబట్టి రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ గోస్ అవుట్. ఓకే, సో మిషనరీ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ అని వస్తుంది. సో మిషనరీ అకౌంట్లో 2 క్యాష్ అని వస్తుంది. అయితే ఈసారి మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను క్యాష్ అని రాయకుండా బ్యాంక్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నా. ఓకే, టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్ అంటే 80,000 కొనుక్కున్నాం. ఓకే, 80,000. సో ఫస్ట్ చేసింది ఏంటంటే ఎంట్రీ రాసుకున్నాం, ఎంట్రీ సంబంధించి పోస్టింగ్ చేసాం. సో January 1st ఏం జరిగింది, టు బ్యాంక్ అకౌంట్ 80,000 అమౌంట్లో రాసుకున్నాం 80,000. ఓకేనా. తర్వాత క్రెడిట్ సైడ్ ఎప్పుడు బుక్స్ క్లోజ్ చేయాలి మనం, 2011 డిసెంబర్. ప్రతి ఇయర్ కూడా ఏమని చెప్పాడు, బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ December 31st అన్నాడు. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలి, December 31st క్లోజ్ చేయాలి. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాం December 31st. సో ఇక్కడ రాయండి December 31st. ఓకే, December 31st. సో ఫస్ట్ ఏం చేస్తాం అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం బై డిప్రిషియేషన్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. సో డిప్రిషియేషన్ అకౌంట్ రాసుకున్నాం. డిప్రిషియేషన్ ఎంత టోటల్ చూడండి, January 1st నుండి December 31st వరకు అంటే 12 months పనిచేసింది. 12 months క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది డిప్రిషియేషన్, ఇందాక వర్కింగ్ నోట్లో చూసాం. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. సో డిప్రిషియేషన్ 8,000. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి బ్యాలెన్సింగ్ చేయడం వచ్చు కదా. సో బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ 80,000 ఉంది. సో టోటల్ హైయెస్ట్ అదే కాబట్టి 80,000 నేను దీనిలో రాసేస్తున్నా 80,000.
ఓకేనా. సో 80,000 రాసుకున్నాం. మరి బ్యాలెన్స్ చేయాలిగా, ఏమో టోటల్ చేస్తే 80,000 సరిపోయింది, ఇక్కడ 8,000 ఉన్నాయి. సో బ్యాలెన్సింగ్ చేయాలి. సో 80,000 నుండి 8,000 తీసేస్తే 72,000. సో 72,000 వచ్చింది. సో బ్యాలెన్స్ అది దాన్ని December 31st ఉన్నటువంటి బ్యాలెన్స్ కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాసుకుంటాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే. సో ఫస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఇలాగే వస్తాయి, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తాం. సో ఫస్ట్ ఏం చేసాం, డేట్ రాసుకున్నాం 2011 రెండింటిలో 2011 రాసాం. తర్వాత ఇక్కడ January 1st కొనుక్కున్నాం కాబట్టి January 1st టు బ్యాంక్ అకౌంట్. సో ఎంత కొనుక్కున్నాం, 80,000 రాసుకున్నాం. ఇక్కడ టోటల్ డిసెంబర్లో క్లోజ్ చేసేస్తున్నాం. సో క్లోజ్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్కి మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నా బై డిప్రిషియేషన్ అకౌంట్. సో December 31st డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 8,000 వచ్చింది. సో 8,000 రాసుకున్నా బై డిప్రిషియేషన్ అకౌంట్. తర్వాత బ్యాలెన్సింగ్ చేసా, అంటే ఒక సంవత్సరం మొత్తం వాడేసుకుంటే మిషన్ని యూజ్ చేస్తే దానికి వాల్యూ ఎంత తగ్గిపోయింది, డిప్రిషియేషను 8,000 తగ్గిపోయింది. అంటే ఆ సంవత్సరం ఎంత ఉంది ఇంకా వాల్యూ అంటే 72,000 వాల్యూ దాన్ని మిగిలింది. సో దాన్ని ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. సో 2012కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, 2012. ఓకే. సో January 1st. సో ఈ బ్యాలెన్స్ షీట్ వస్తే ఏమవుతుంది, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసా. సో ఎంత అంటే 72,000. ఓకే. సో బ్యాలెన్స్ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో. సో 2012 ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే డిసెంబర్. సో December 31st. సో మళ్ళీ ఏం చేస్తాం, బై డిప్రిషియేషన్ అకౌంట్. ఓకే. సో డిప్రిషియేషన్ అకౌంట్ని రాసుకున్నా. మరి ఈ సంవత్సరం ఎంత వచ్చింది డిప్రిషియేషను, సేమ్ 8,000 వచ్చింది. 8,000 డిప్రిషియేషన్. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ బ్యాలెన్సింగ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేటువంటి బ్యాలెన్స్ని మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఏం చేస్తామంటే టు బ్యాంక్ అకౌంట్ వచ్చినటువంటి అమౌంట్ని ముందు రాసుకుంటాం. పర్చేజ్ చేసినప్పుడు బ్యాంక్ వస్తుంది, రిమైనింగ్ సంవత్సరాల్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వస్తుంది. ఓకే. సో క్రెడిట్ సైడ్ వచ్చే వాటికి డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తున్నాం. డిప్రిషియేషన్ ఎంత అంటే 8,000 వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. వచ్చినటువంటి బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది బ్యాలెన్స్. ఓకేనా. సో దీన్నే డిప్రిషియేషన్ అకౌంట్ అని డిప్రిషియేషన్ అంటాం. డిప్రిషియేషన్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ఇది. ఓకేనా. ఒకసారి చూడండి స్క్రీన్ మీద, ఇందా చేసినటువంటి ప్రాబ్లమే. సో మిషనరీ అకౌంట్ అని చెప్పి రాసుకున్నాం, అతను ఇచ్చింది మిషనరీ అన్నాడు. సో మిషనరీ అకౌంట్ని రాసుకున్నాం. ఒక్కోసారి మెషిన్ అకౌంట్ అని ఇస్తాడు, మెషిన్ అకౌంట్ రాస్తున్నాం. ఒక్కోసారి ప్లాంట్ అని ఇస్తాడు, ప్లాంట్ అని రాసుకుంటాం. సార్ దీనిలో చూడండి ఒకసారి డేట్ పర్టికులర్స్ JF అమౌంట్, అదేవిధంగా డేట్ పర్టికులర్స్ JF అమౌంట్ రాసేసుకున్నాం. సో ఫస్ట్ వన్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు కొనుక్కున్నాడు మిషను, January 1st కొనుక్కున్నాడు. సో ఆ రోజు ఏం రాయాలి అంటే టు బ్యాంక్ అకౌంట్. కొనుక్కున్నప్పుడు బ్యాంక్ అని యూస్ చేయాలి. ఓకేనా. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాయొచ్చు, కానీ ఇప్పుడు డిజిటల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బ్యాంక్ అనే వర్డ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. ఓకే. సో బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత కొనుక్కుంది 80,000. ఒకవేళ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకుంటాను ఇన్స్టాలేషన్ ఛార్జెస్, యాడ్ చేసుకొని రాస్తా. ఓకే. ఇక్కడ ఏం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ లేవు కాబట్టి 80,000 తీసుకున్నాం. ఓకే. సో దాన్ని బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు అని చెప్పాడు, బుక్స్ 31st December క్లోజ్ చేస్తున్నా అని చెప్పాడు. ఎవ్రీ ఇయర్ బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st December. సో December 31st క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి December 31st క్లోజ్ చేస్తున్నా బుక్స్ని. సో January స్టార్ట్ చేశాను, December 31st క్లోజ్ చేస్తున్నా. సో క్లోజ్ చేస్తున్నాను December 31st డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను షార్ట్ కట్తో రాశాను, కానీ మొత్తం రాయాలి, డిప్రిషియేషన్ అకౌంట్ అని చెప్పి రాయాలి. ఓకేనా. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత వచ్చింది ఫస్ట్ ఇయర్కి మనం చేసాం ఇందాకే. సో ఫస్ట్ ఇయర్ 1/1 కొనుక్కొని 31st 12 వరకు యూజ్ చేశాడు. సో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది డిప్రిషియేషన్ 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సో 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తే 8,000 వచ్చింది. ఎలా వచ్చింది 8,000 అంటే 80,000 ఇంటూ 10/100 పర్సెంటేజ్ ఇచ్చాడు అతను 10 అని. సో 10/100 చేస్తే నాకు 8,000 వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ది రాసుకున్నా 8,000. తర్వాత ఏం చేసాం, బ్యాలెన్సింగ్ చేసాం. బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి 72,000 బ్యాలెన్స్ వచ్చింది. అదేంటిది బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏం చేస్తున్నా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా.
ఓకేనా. అంటే దీనికి అర్థం ఏంటంటే నేను 2011లో కొన్నప్పుడు ఎసెట్ యొక్క వాల్యూ 8,000 ఉంది. దాన్ని ఏం చేశాను, యూజ్ చేసా, ఆ సంవత్సరం మొత్తం యూజ్ చేసా. యూజ్ చేసిన తర్వాత 2011 డిసెంబర్ 31న నేను ఎంత యూజ్ చేశాను, 8,000 యూజ్ చేశాను. అదేందా. సో 8,000 యూజ్ చేసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే జనవరి 1కి 2012కి నా బ్యాలెన్స్ ఎంత ఉంది, 72,000 ఉంది. ఓకేనా. అంటే మిషన్ యొక్క వాల్యూ డిప్రిషియేషన్ రూపంలో తగ్గిపోయింది. సో ఎంత తగ్గింది, 8,000 తగ్గిపోయింది. అంటే 2012న నా వాల్యూ ఎంత ఉంది, మిషన్ యొక్క వాల్యూ 72,000 ఉంది. ఓకేనా. సో దీన్ని కూడా ఏం చేశాను, నేను మళ్ళీ యూస్ చేశాను. సేమ్ యూస్ చేసినప్పుడు 2012 డిసెంబర్ చూసుకుంటే మళ్ళీ డిప్రిషియేషన్, ఆ సంవత్సరం మొత్తం వాడాం కదా, ఆ సంవత్సరం మొత్తం యూస్ చేసాం కాబట్టి దాంట్లో ఎంతో కొంత వాల్యూ తగ్గుతుంది. సో ఆ తగ్గినటువంటి వాల్యూ ఎంత అంటే 8,000. సో సెకండ్ ఇయర్ కూడా ఏం చేసాము, 1 నుండి చూడండి జనవరి 1 టు డిసెంబర్ వరకు. సో టోటల్ ఇయర్ యూస్ చేసాం. సో ఇయర్ మొత్తానికి డిప్రిషియేషన్ ఎంత, 8,000. సో 8,000 వేసుకున్నా. సో బ్యాలెన్స్ ఎంత వచ్చింది నాకు అంటే 64,000 వచ్చింది. మళ్ళీ 64,000 ఏం చేస్తాను, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, అంటే 2013కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే. సో దీన్నే కంటిన్యూ అండి. సో కంటిన్యూ చూడండి. సో 2013కి ట్రాన్స్ఫర్ చేశాను. సో 2013కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వచ్చింది, 64,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బట్ 2013 మొత్తం యూస్ చేసేగా నేను, అవునా. ఈ సంవత్సరం కూడాను ఫుల్గా యూస్ చేసాం. మరి ఫుల్గా యూస్ చేసినప్పుడు డిప్రిషియేషన్ ఎంతో కొంత వస్తూ ఉంటుందిగా. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసాం. సో టోటల్ ఇయర్ వాడాం కాబట్టి మరి టోటల్ ఇయర్కి చూసుకుంటే 80,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. సో 8,000 డిప్రిషియేషన్ని రాసుకున్నాం. సో 8,000 డిప్రిషియేషన్. మళ్ళీ ఏం చేసాం, బ్యాలెన్సింగ్ చేసాం, అంటే టోటల్స్ ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ టోటల్ చేసాము 64,000 వచ్చింది. ఇక్కడ ఓన్లీ 8,000 ఉంది. మళ్ళీ దానికి ఎంత యాడ్ చేసుకోవాలంటే 56,000. అంటే 64,000 ఉన్నటువంటి వాల్యూ మీ ఎసెట్ని మనం యూస్ చేయడం వల్ల ఏమైంది, దాంట్లో 8,000 వాల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత ఎసెట్ది అంటే 56,000. సో జనవరి 2014న నా యొక్క ఎసెట్ యొక్క వాల్యూ 56,000. సో ఈ విధంగా మనం డిప్రిషియేషన్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి వాల్యూని రాసుకున్నాం. సో వాల్యూ ఎంత అంటే టు బ్యాంక్ అకౌంట్, కొన్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ రాసుకున్నా, వాల్యూ రాసుకున్నా. దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేసా. ఎప్పుడు క్లోజ్ చేస్తా అంటే మనకి లెక్కలో ఇస్తాడు బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలనేది. సో బుక్స్ క్లోజ్ ఎప్పుడు చేశాడో దాని గురించి రాసుకున్నా. సో ఈ టైంలో నుండి కొన్నప్పటి నుండి ఆ బుక్స్ క్లోజ్ చేసే టైంకి ఎన్ని మంత్స్ ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేశాను. ఓకేనా. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేశాను. వచ్చినటువంటి వాల్యూలో నుండి తీసేస్తే మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తుంది. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తా, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది అది. ఓకేనా. సో ఆ విధంగా మనం ప్రతి ఇయర్ కూడా చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్. ఈ లెక్కలో 3 ఇయర్స్ అన్నాడు. సో 3 ఇయర్స్ చేసాం. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ ఇయర్. ఓకేనా. సో 3 ఇయర్స్ చేసాము. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది, 3 సంవత్సరాల తర్వాత నా యొక్క ఎసెట్ వాల్యూ అంటే 56,000 ఉంది బ్యాలెన్స్. ఓకే. సో ఒక్కసారి ఇప్పుడు మనం చేసినటువంటి లెక్క రైట్ ఆర్ రాంగ్గా కనుక్కోవాలంటే చిన్న ఇంటిమేషన్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. టోటల్ అమౌంట్ ఎంతమంది, 80,000. ఓకేనా. 80,000. చూడండి ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. అంటే వాల్యూ ఎంత తగ్గింది, 8,000 తగ్గింది. తర్వాత రెండవ సంవత్సరం ఎంత తగ్గింది, 8,000 తగ్గింది. ఓకేనా. సో మూడో సంవత్సరం కూడా ఎంత అయింది, 8,000 తగ్గింది. ఓకే. సో ప్రతి సంవత్సరం కూడాను 8,000 తగ్గింది. ఓకే. సో టోటల్ ఎంత తగ్గింది అంటే 24,000 తగ్గింది. 3 ఇయర్స్ మీద నా యొక్క ఎసెట్ వాల్యూ 24,000 తగ్గింది. సో ఇప్పుడు చూడండి, ఎసెట్ అంతకుముందు కొన్నప్పుడు ఎంత ఉంది, 80,000. 80,000 నుండి 24,000 తీసేయండి, 56,000, 56,000. అంటే మనం చేసిన ఆన్సరు రైటే. ఓకేనా. సో ప్రతి సంవత్సరం 8,000 చొప్పున తగ్గించుకుంటూ వెళ్ళాం. సో 3 ఇయర్స్ తర్వాత నా యొక్క ఎసెట్ వాల్యూ ఎంత ఉంది, 56,000 ఉంది. ఇదిగోండి 56,000. ఓకేనా. ఓకే. ప్రాబ్లం నెంబర్ 3. On 1st January 2014 a machine was purchased for 50,000. సో 50,000కి కొనుక్కున్నాడు.
డిప్రిషియేషన్ 10% ఆన్ ది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం డిప్రిషియేషన్ ఛార్జ్ చేయమని చెప్పాడు. సో ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ 4 years, 4 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే కాస్ట్ చూసుకోవాలి. కాస్ట్ ఎంత ఉంది? 50,000 ఉంది. సో 50,000 తీసుకున్నాం. తర్వాత ఏఎన్ని ఫాలో అవుతున్నాడో చూడాలి. సో ఏఎన్ని ఫాలో అవుతున్నాడో చెప్పాడా? ఎప్పుడు బుక్స్ ఎండ్ అవుతున్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి చెప్పాడా? చెప్పలేదు. సో అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాయింట్స్లో, ఇఫ్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది విచ్ ఇయర్ బిజినెస్ ఇస్ ఫాలో, దెన్ వీ అజ్యూమ్ దట్ ది బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ December 31st. సో పుస్తకాలు 31st క్లోజ్ అవుతున్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. ఓకేనా? సో క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారు. క్యాలెండర్ ఇయర్ అంటే 1/1 స్టార్ట్ అయ్యి 31st 12 ఎండ్ అవుతుంది. సో క్యాలెండర్ ఇయర్ని మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? సో ప్రతి సంవత్సరం కూడా అది చూసుకోవాలి. తర్వాత పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో 50,000 ఇంటూ 10/100 చేసుకుంటే సో 5,000 వస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా డిప్రిషియేషన్ 5,000 వస్తుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి లెక్క. సో ఫస్ట్ ఇయర్ 2014 స్టార్ట్ చేశాడు. సో ఒకసారి 2014, 2015, 16, 17. ఓకే. సో 4 years క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 4 years నేను రాసుకున్నా. సో ఫస్ట్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాం కదా. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూసుకుంటే 1/1 సో 1/1 కొనుక్కున్నాడు అతను మిషను. అంటే ఫస్ట్ ఇయర్ నుండి టోటల్గా 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్ 12 months, సెకండ్ ఇయర్ 12 months, తర్వాత 3వ సంవత్సరం 12, 4వ సంవత్సరం 12. ఓకే. సో ప్రతి సంవత్సరం కూడాను 5,000 డిప్రిషియేషన్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం 5,000 డిప్రిషియేషన్ వస్తే 5,000, 5,000, 5,000. సో ప్రతి సంవత్సరం వేసుకుంటే ఎంత అవుతుంది? 20,000 డిప్రిషియేషన్ అవుతుంది. ఓకేనా? సో 20,000 డిప్రిషియేషన్. ఎసెట్ యొక్క వాల్యూ ఎంత? 50,000. 50,000 మైనస్ 20,000. 20,000 చేస్తే ఎంత రావాలి మనకి? 30,000 వస్తుంది. ఈ 30,000 ఆన్సర్ రావాలి. ఈ 30,000 ఆన్సర్ రావాలి. ఓకేనా? ఒకసారి చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ 2014. సో 2014 ఎసెట్ కొనుక్కుంటున్నాను కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ రాశాను. సో 50,000 రాసుకున్నాం. తర్వాత డిప్రిషియేషన్. సో ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. జనవరి నుండి డిసెంబర్కి 1 year కంప్లీట్ అవుతుంది. సో నేను డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. ఓకే. సో 31st December డిప్రిషియేషన్ చేస్తే ఎంత వచ్చింది? 50,000 ఇంటూ 10% అన్నాడు. 10/100 వేసాం. సో 5,000 వచ్చింది. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే 5,000 వచ్చింది. 5,000 రాసుకున్నా. తర్వాత ఏం చేస్తున్నా? బ్యాలెన్సింగ్ చేస్తున్నా. సో 50,000 హైయెస్ట్ అమౌంట్ కాబట్టి హైయెస్ట్ అమౌంట్ రాసుకున్నా 50,000. దానిలో నుండి 5,000 తీసేస్తే ఎంత వచ్చింది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే 45,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చింది. ఓకేనా? సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో 2014 నుండి 2015కి వచ్చింది బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ టైంలో అంటే 45,000. అంటే 50,000 ఉన్నటువంటి వాల్యూ ఎసెట్ని మనం వాడడం వల్ల 5,000 డిప్రిషియేషన్ వచ్చింది. 5,000 తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 45,000 ఉంది. ఓకేనా? సో 45,000. తర్వాత ఈ సంవత్సరం కూడా ఏం చేసాం మనం? ఎసెట్ని యూజ్ చేసాం. ఎసెట్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఎన్ని? టోటల్ ఇయర్ మొత్తం యూజ్ చేసాం. సో టోటల్ ఇయర్కి అంత ముందే చేసాం. 5,000 వచ్చింది డిప్రిషియేషన్. సో ఈ సంవత్సరం కూడా 5,000 వచ్చింది. ఓకేనా? తర్వాత టోటల్ చేసుకొని బ్యాలెన్స్ చేసా. సో 45,000లో నుండి 5,000 తీసేస్తే 40,000 వచ్చింది. సో 40,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ 40,000 ఏం చేస్తాను? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇదిగోండి 40,000 వచ్చింది. 2016 40,000 వచ్చినాయి. సో 40,000 మళ్ళీ ఏం చేసాం? టోటల్ ఇయర్ యూస్ చేసాం. మరి టోటల్ ఇయర్ యూస్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాను? December 31st క్లోజ్ చేస్తున్నా. సో బై డిప్రిషియేషన్ 5,000. ఓకే. సో టోటల్ ఇయర్ యూస్ చేశాడు కాబట్టి 5,000 వచ్చింది డిప్రిషియేషన్. సో 40,000లో 5,000 తీసేసి 35,000 బ్యాలెన్స్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ని మళ్ళీ ఏం చేశాను? నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేశా. సో 2016 నుండి 17కి వచ్చాం. సో 17లో బ్యాలెన్స్ 35,000 ఉంది. మళ్ళీ ఏం చేశాడు? టోటల్ ఇయర్ యూజ్ చేశాడు. టోటల్ ఇయర్ యూజ్ చేస్తే మళ్ళీ డిప్రిషియేషన్ ఉంటుంది. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేసాం. 5,000 డిప్రిషియేషన్ వచ్చింది. టోటల్ ఇయర్ యూజ్ చేశాడు 5,000. సో 5,000 వచ్చింది. దానిలోనే ఏం చేసాం? బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. సో 35,000 ఉన్నటువంటి వాల్యూ 5,000 తగ్గిపోయింది ఆ సంవత్సరం మొత్తం వాడడం వల్ల. సో ఇప్పుడు ఎంత ఉంది ఆ అసెట్ యొక్క వాల్యూ అంటే 30,000 ఉంది. ఓకేనా? సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే టోటల్స్లో నుండి డిప్రిషియేషన్ అమౌంట్ తీసేయాలి. సో 35,000 ఉన్నటువంటి వాల్యూనే దాంట్లో 5,000 డిప్రిషియేషన్ తీసేస్తే ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. ఆ 30,000ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే. సో ఈ విధంగా డిప్రిషియేషన్ ఏం చేస్తామంటే మనం ప్రతి ఇయర్ కూడా తగ్గించుకుంటూ చార్జ్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4.
1/1/2010 on 1/1/2010 Praveen Traders purchased a machine for ₹80,000 and paid installation charges 20,000. చూడండి ఇక్కడ 80,000 ఏమో మిషన్ పర్చేజ్ చేసిన అమౌంట్, ఇన్స్టలేషన్ ఛార్జెస్ 20,000. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిది కాస్ట్. సో కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది 80,000 ఏమో పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ 20,000 ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకున్నా, టోటల్ యాడ్ చేసుకుంటే 1 lakh వచ్చింది. సో ఎసెట్ యొక్క వాల్యూ 1 lakh. సో కాస్ట్ డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి 1 lakh మీద డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. ఓకేనా. తర్వాత లైఫ్ ఆఫ్ ది మిషన్ 10 years. సో చూడండి లైఫ్ ఇచ్చాడు, లైఫ్ ఇస్తే ఏంటి మనం పర్సంటేజ్ కాదు ఇప్పుడు ఫార్ములాని యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ది ఎసెట్. ఎన్ని సంవత్సరాలు పనికి వస్తుంది చూస్తాం. తర్వాత రిడ్రెసల్ వాల్యూ కూడా ఇచ్చాడు, అంటే స్క్రాప్ వాల్యూ కూడా ఇచ్చాడు. సో స్క్రాప్ వాల్యూ కూడా ఉంది, మనకి ఇయర్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా కాస్ట్ కూడా ఉంది. సో ఫార్ములా ద్వారా మనం ఏం చేయవచ్చు డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ చూసుకుంటే కనుక చూడండి నెక్స్ట్ ఏం చెప్పాడు 4 yearsకి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా. సో 4 yearsకి డిప్రిషియేషన్ని మనం ఛార్జ్ చేస్తాం. సో ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో ఫార్ములా యూస్ చేసారు చూడండి యాన్యువల్ డిప్రిషియేషన్కి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. ఒరిజినల్ కాస్ట్ అంటే ఏంటి పర్చేజింగ్ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. ఇక పర్చేజింగ్ కాస్ట్ 80,000 ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ 20,000. ఓకే మైనస్ రిడ్రెసల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ అన్నాం. సో స్క్రాప్ వాల్యూని లెస్ చేస్తున్నాం. డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాల పనికి వస్తుంది ఎసెట్ 10 years కాబట్టి డివైడెడ్ బై 10. ఓకేనా. సో టోటల్ చేస్తే 9,000 వచ్చింది. సో 9,000 డిప్రిషియేషను. ఓకే. సో 4 yearsలో కూడా ఏం చేయాలి డిప్రిషియేషన్ని తీసేయాలి. సో ఫస్ట్ ఇయర్ 2010 సో 2010, 11, 12, 13 4 yearsకి. సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కొనుక్కున్నాడు 1st January కొనుక్కున్నాడు. ఎప్పుడు క్లోజ్ చేయాలి 31st వలన క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనం ఏమనుకుంటాం క్యాలెండర్ ఇయర్ అనుకుంటాం. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూసుకుంటాక 12 monthsకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సో 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎంత వచ్చింది మనకి డిప్రిషియేషన్ 9,000 వచ్చింది. సో ప్రతి సంవత్సరం కూడాను 9,000 డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. ఓకే. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ January 1st కొనుక్కున్నాడు. సో టోటల్ వాల్యూ రాసేస్తున్నాను నేను. ఏంటిది ఇది బ్యాంక్ అంటే మనం పర్చేజ్ చేసింది. సో పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత 80,000 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 2 యాడ్ చేసుకున్నా. ఓకేనా. సో 2 యాడ్ చేసుకుంటే 1 lakh వచ్చింది. సో 1 lakh రాసుకున్నాం అమౌంట్. సో దీని మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే ఎంత వచ్చింది December 31st క్లోజ్ చేయాలి. సో December 31st డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత 9,000 డిప్రిషియేషన్ 9,000 వచ్చింది. సో 1 lakhలో ఉండి 9,000 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత 91,000. ఈ 91,000ని నెక్స్ట్ ఇయర్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో January 1st 2011కి డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ఎసెట్ వాల్యూ ఎంత వచ్చింది 91,000 వచ్చింది. సో ఈ సంవత్సరం కూడా ఏం చేసాం టోటల్ ఇయర్ యూజ్ చేసాం, మనం ఎసెట్ని యూజ్ చేసాం. సో ఎసెట్ని యూజ్ చేయడం వల్ల దాంట్లో కూడా ఎంతో కొంత డిప్రిషియేషన్ ఛార్జ్ ఉంటుంది. సో ఎంత వచ్చింది డిప్రిషియేషన్ 9,000. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ప్రతి సంవత్సరం కూడా ఒకే డిప్రిషియేషన్ ఉంటుంది. సో డిప్రిషియేషన్ లెస్ చేసాం. లెస్ చేస్తే అమౌంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే 82,000 వచ్చింది. ఈ 82,000ని నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 2011 నుండి 12కి వచ్చింది. సో బ్యాలెన్స్ ఎంత ఉంది 82,000. సో దీనిలో కూడాను 1 year డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. ఓకే 1 yearకి డిప్రిషియేషన్ ఎంత వచ్చింది 9,000 వచ్చింది. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత 73,000. సో 73,000ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 73,000 టోటల్ ఇయర్ మన దగ్గర యూస్ చేసాం. సో డిప్రిషియేషన్ 9,000 వచ్చింది. సో 73లో 9,000 తీసేస్తే బ్యాలెన్స్ 64,000. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ కట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎసెట్ది. సో ఆ విధంగా మనం కనుక్కుంటూ ఉంటాం. ఓకే. సో ప్రతి సంవత్సరం కూడా ఎంత వస్తుంది బ్యాలెన్స్ అవి చూసుకుంటాం. అవసరమైతే మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అంతకుముందు చెప్పిన వెరిఫికేషన్ ఎలా చేయాలో. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఎంత టోటల్ ఎసెట్ 1 lakh వచ్చింది. సో దానిలోని టోటల్ డిప్రిషియేషన్ తీసేయాలి. సో 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి మనకి డిప్రిషియేషన్ రాసుకుంటాం. ఓకేనా. సో 4 సంవత్సరాలకు సంబంధించిన డిప్రిషియేషన్ ప్రతి సంవత్సరం ఎంత వచ్చింది ఫస్ట్ ఇయర్ 9,000 వచ్చింది. ఓకే సెకండ్ ఇయర్ 9,000 వచ్చింది. థర్డ్ ఇయర్ కూడా 9,000 వచ్చింది. ఫోర్త్ ఇయర్ కూడాను 9,000. సో టోటల్ 9 ప్రతి సంవత్సరం కూడా 9,000 వచ్చింది. అంటే 36,000 మనకి డిప్రిషియేషన్ వచ్చింది. సో 36,000 తీసేస్తే 64,000 వాల్యూ రావాలి. ఇదిగోండి బ్యాలెన్స్ 4 years తర్వాత ఎంత వచ్చింది 64,000. సో వాల్యూ 64,000 మ్యాచ్ అయింది. అంటే మనం చేసినటువంటి ప్రాబ్లము కరెక్టే. సో వెరిఫై చేసుకోవచ్చు మనం ఈ విధంగా కూడా మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్రాబ్లం
ప్రాబ్లం నెంబర్ 5 చూడండి ఒకసారి. 1/4/2009 మిషన్ పర్చేజ్ చేసాం. ఎంతకంటే 10,000కి పర్చేజ్ చేసాం. డిప్రిషియేషన్ 10% అని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ని ఫాలో అవుతున్నారు, స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ 4 years. ది బుక్స్ ఆర్ క్లోజ్ ఆన్ డిసెంబర్ ఫర్ 31st ఎవ్రీ ఇయర్. సో డిసెంబర్ని క్లోజ్ చేసిన అంటే ఏ అని ఫాలో అవుతున్నాడు, క్యాలెండర్ ఇయర్. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి, కాస్ట్ చూసుకోవాలి. సో కాస్ట్ ఎంత ఉంది, 10,000. ఓకే, తర్వాత ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు, క్యాలెండర్ ఇయర్. డిసెంబర్ని క్లోజ్ చేయమన్నాడు అంటే సో ఏ ఇయర్ అంటే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, 1/1కి స్టార్ట్ అయ్యి 31/12కి క్లోజ్ చేయాలి. సో ప్రతి సంవత్సరం కూడా 31/12కి మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ చూడండి, కొన్నది ఎప్పుడు ఇతను 1/1కి స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం, 31st ఎండ్ అవుతుంది. ఇది 2009 ఫస్ట్ ఇయర్. చూడండి ఎప్పుడు కొన్నాడు, 1/4కి కొన్నాడు. అంటే 1/1లో మన దగ్గర లేదు మిషన్, 1/4 నుండి వచ్చింది, 1/4కి వచ్చింది మిషను. ఓకేనా, అంటే ఇక్కడ మిషన్ లేదు, అంటే 3 months మిషన్ మన దగ్గర లేదు. ఎప్పటి నుండి యూజ్ చేసాం మనం మిషన్ని, ఎప్పుడు కొనుక్కున్నాం అంటే 1/4కి కొనుక్కున్నాం. సో 1/4 నుండి యూజ్ చేసాం అంటే ఫస్ట్ ఇయర్ ఎంత యూజ్ చేయాలి, 9 months మాత్రం యూజ్ చేసాం కాబట్టి 9 monthsకి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో 9 monthsకి ఏ విధంగా ఛార్జ్ చేస్తామంటే ఎసెట్ యొక్క వాల్యూ ఇంటూ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 10%. సో 10/100 ఇది 12 monthsకి వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత, 9 monthsకే. సో 9 months కోసం ఏం చేస్తామంటే 9/12 వేసుకుంటాం. 9/12 వేస్తే మనకి 9 monthsకి వస్తుంది. అదే 2 monthsకి 3 monthsకి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇంటూ 3/12. అదే 6 monthsకి అనుకోండి 6/12. అంటే ఎన్ని మంత్స్కి కావాలో దానికోసం ఏం చేస్తాం అంటే ఎన్ని మంత్స్ యూజ్ చేశాడో డివైడెడ్ బై టోటల్ మంత్స్ అంటే 12 వేసుకుంటాం. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్కి మాత్రమే 9 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఇయర్ నుండి టోటల్ మనం ఎన్ని మంత్స్ యూజ్ చేసామో అన్ని మంత్స్కి రాసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి. సో 2019 April 1st కొనుక్కున్నప్పుడు రాసుకున్నాడు డేటు, ఎప్పుడైతే కొన్నాడో అప్పుడే రాయాలి డేటు. కానీ క్లోజ్ చేసేది మాత్రం December 31st క్లోజ్ చేస్తాం. ఓకేనా, సో కొనుక్కున్నటువంటి డేట్ రాస్తాను. సో టు బ్యాంక్ అకౌంట్ 10,000 ఈ అమౌంట్ పోస్ట్ చేసుకున్నా. తర్వాత 1 year యూజ్ చేశాడు కదా, డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాను బై డిప్రిషియేషన్ అకౌంట్ 9 monthsకి. సో 9 monthsకి మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను. 9 months ఎంత వచ్చింది, 750 ఎలా వచ్చింది ఇంకోసారి చెప్తున్నాను. సో 10,000 ఇంటూ 10/100 ఇది చేస్తే 1 yearకి వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఎంత, 9 monthsకే, కాబట్టి 9/12 చేసాం. 12 చేస్తే 750 వచ్చింది డిప్రిషియేషన్, ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. అది సెకండ్ ఇయర్ వచ్చేసి, సెకండ్ ఇయర్ ఏంటి, టోటల్ ఇయర్ వాడాం. సో 10,000 ఇంటూ 10/100 చేస్తే మనకి ఇయర్ మొత్తానికి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇయర్ మొత్తానికి వచ్చేస్తుంది. సో ఇయర్ మొత్తానికి చేస్తే ఎంత వస్తుంది, 1,000 వస్తుంది. ఓకే, సో చూడండి ఒకసారి. సో 9 monthsకి క్యాలిక్యులేట్ చేస్తే 750 వచ్చింది. 750 వాల్యూ తగ్గిపోయింది. సో తగ్గిపోతే లెస్ చేయాలి. సో 10,000 నుండి 750 తీసేస్తే 9,250 వచ్చింది. దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్లో కూడాను January 1st. ఇక్కడ ఏప్రిల్న ఎందుకు రాసుకున్నాం అంటే అప్పుడే కొన్నాడు మిషన్ని, సో అందుకే ఏప్రిల్ అని చెప్పి రాసా. కానీ నా అకౌంటింగ్ నాకు ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, January స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం కూడా January అనే యూజ్ చేయాలి. సో January నుండి December వరకు ఎన్ని మంత్స్, 12 months. సో 12 monthsకి మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేస్తాం. సో డిప్రిషియేషన్ 12 monthsకి ఎంత వచ్చింది, 1,000 వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ మాత్రమే 9 months యూజ్ చేసాం, ఎందుకంటే ఎసెట్ ఏప్రిల్న కొనుక్కున్నాడు. సో 9 months యూజ్ చేసాం, 9 monthsకి మాత్రం డిప్రిషియేషన్ ఛార్జ్ చేశా. కానీ సెకండ్ ఇయర్ నుండి ఏంటి, టోటల్ నా దగ్గరే ఉంది మిషన్, అంటే ఇయర్ మొత్తం యూజ్ చేసాం, అంటే 12 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో 12 monthsకి ఎంత వచ్చిందంటే 1,000 వచ్చింది. సో 1,000 రాసుకున్నాం. సో 9,000లో నుండి 1,000 తీసేస్తే 8,250. 9,250లో నుండి 1,000 తీస్తాం, 8,250 వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ని ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ట్రాన్స్ఫర్ చేస్తే 2011 బ్యాలెన్స్ ఎంత, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 8,250. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏంటి, టోటల్ ఇయర్ యూజ్ చేశాడు. టోటల్ ఇయర్ యూజ్ చేస్తే ఎంత వస్తుంది, డిప్రిషియేషన్ 1,000 వచ్చింది. సో 1,000 డిప్రిషియేషన్ లెస్ చేస్తున్నా. సో 7,250 వచ్చింది. దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. 4 years క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. సో 4 years చేస్తున్నాం.
ఓకేనా. సో 2012న లాస్ట్ ఇయర్ సంబంధించి 2012 బ్యాలెన్స్ ఎంత ఉంది, 7250 ఉంది. దాన్ని ఏం చేసాం అంటే టోటల్ ఇయర్ యూస్ చేసాం. ఇక్కడ కూడా 2012న టోటల్ ఇయర్ యూస్ చేసాం. టోటల్ ఇయర్ యూస్ చేస్తే 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. 12 మంత్స్కి అయితే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 1000 వచ్చింది. ఓకేనా. సో బ్యాలెన్స్కి యాడ్ ఆన్ చేసాం దీన్ని. సో 6250 ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం కూడాను పర్చేజ్ చేసిన అమౌంట్ చూసుకోవాలి, పర్చేజ్ చేసిన డేట్ చూసుకోవాలి, ఎప్పుడు పర్చేజ్ చేశాడు. సో ఇక్కడ చూసుకుంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారు. క్యాలెండర్ ఇయర్ అంటే 1/1కి స్టార్ట్ అవుతుంది, 31st డిసెంబర్కి క్లోజ్ అవుతుంది. సో ఇతను 1/1కే పర్చేజ్ చేశాడంటే కాదు, ఎప్పుడు పర్చేజ్ చేశాడు 1/4కి పర్చేజ్ చేశాడు. అంటే మొదటి 3 నెలలు మన దగ్గర మిషన్ లేదు, తర్వాత వచ్చింది. సో పర్చేజ్ చేసినప్పటి నుండి వాడుంటాడు. సో ఈ 9 మంత్స్కి యూజ్ చేశాడు. సో 9 మంత్స్కే క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్గా మనం ఏం చేస్తాం 10,000 ఇంటూ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 10,000 ఇంటూ 10/100 వేస్తాం. 10/100 వేస్తే ఏమవుతుంది మనకి 12 మంత్స్కి వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత ఓన్లీ 9 మంత్స్కే కావాలి. సో 9 మంత్స్ కావాలి కాబట్టి 9/12 చేస్తే 750 వచ్చింది. ఆ 750 ఏం చేస్తాం డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ సెకండ్ ఇయర్ ఏంటి టోటల్గా మన దగ్గరే ఉంది, జనవరి నుండి డిసెంబర్ వరకు మన దగ్గరే ఉంది. సో 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. 12 మంత్స్ కంటే ఇంతవరకు చేస్తే సరిపోతుంది. 10,000 ఇంటూ 10/100 చేస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ 12/12 వస్తుంది. 12/12 అంటే 1. ఓకేనా. సో అది రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో 1000 వచ్చింది. ఆ 1000 లెస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఎంత డిప్రిషియేషను 750, సెకండ్ ఇయర్ డిప్రిషియేషను 1000, తర్వాత థర్డ్ ఇయర్ 1000, ఫోర్త్ ఇయర్ 1000, అంటే టోటల్ మీద 3750 వచ్చింది. ఓకే. సో 3750 వచ్చింది. టోటల్ వాల్యూ అంతే, అసెట్ వాల్యూ 10,000. 10,000 నుండి 3750 తీసేయండి, 6250 వస్తుంది. ఈ 6250 మన ఆన్సర్ 6250. సో ఈ విధంగా వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఒకసారి మెటీరియల్లో ప్రాబ్లం చూడండి. ఒకసారి ఇది మెటీరియల్లో ప్రాబ్లం నెంబర్ 3 అనుకుంటా. సో ఒకసారి ఇది వర్క్ హోంవర్క్ చేయండి లెక్క. సో 1/1/2020న స్టార్ట్ అయింది మిషన్, కొనుక్కున్నాం. సో ఫర్ 40,000 40,000 కొనుక్కున్నారు. మిషన్ యొక్క యూస్ఫుల్ లైఫ్ 9 years. అదేవిధంగా రిడ్రెసల్ వాల్యూ ఇచ్చాడు 4,000. అంటే ఏంటి ఫార్ములా యూస్ చేయాలి. లైఫ్ ఇస్తే ఫార్ములా యూస్ చేయాలి, లేకపోతే పర్సంటేజ్ యూస్ చేస్తాం. సో లైఫ్ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చా ఫార్ములా యూస్ చేయాలి. ఫార్ములా ఏంటిది యాన్యువల్ డిప్రిషియేషన్ యొక్క ఫార్ములా అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ది అసెట్. ఓకే. సో ఒరిజినల్ కాస్ట్ ఎంత 40,000, 40,000 మైనస్ 4,000 డివైడెడ్ బై 9. ఓకే. సో చేస్తే అప్పుడు మనకి యాన్యువల్ డిప్రిషియేషన్ వస్తుంది. యాన్యువల్ డిప్రిషియేషన్ ప్రకారం ఫస్ట్ 3 yearsకి క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ 3 yearsకి డిప్రిషియేషన్ని కనుక్కోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చే వాడికి ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు ఇతను అంటే స్ట్రైట్ లైన్ మెథడ్లో క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. ఏ విషయం చెప్పలేదు కాబట్టి క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవ్వాలి. సో క్యాలెండర్ ఇయర్ అంటే 1/1 నుండి స్టార్ట్ అయ్యి 31st 12కి ఎండ్ అవుతుంది. సో 31st 12 వరకు మనం ఏం చేస్తాం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2020 చేయండి, 20, 21, 22. సో టోటల్ ఇయర్ మన దగ్గరే ఉంది అంటే 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. 12 మంత్స్కి. ఓకేనా. సో 3 years సంబంధించిన డిప్రిషియేషన్ అకౌంట్ వేసి ఈ లెక్క ఒకసారి హోంవర్క్ చేయండి. ఓకే. దీనికి సంబంధించిన ఆన్సర్లు లాస్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.